నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పంలో ఇంటింటికి టీడీపీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న నారా భువనేశ్వరి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన సీఎం చంద్రబాబు అర్ధాంగి. డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన కుటుంబాలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సాప్ చైర్మన్ రవినాయుడు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగింది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి సైతం ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె కుప్పం నియోజకవర్గంలో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిని ఆమె వివరించారు. సంవత్సరాలు ఏ గ్రామం గాని ఏ పంచాయతీలో గాని తల ఎత్తుకుని మనం తిరిగేది లేదు, మనం నోరిప్పి మాట్లాడటానికి వీల్లేదు. అది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు, చాలా కేసులు కానీ అట్లానే చాలామంది మన తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ జీవితాల్ని అంకితం చేశారు. ఒకప్పుడు మనం వినేవాళ్ళం బ్రిటిష్ సమయం అప్పుడు మహాత్మా గాంధీ మన స్వాతంత్రం కోసం చాలామంది వాళ్ళ జీవితాలు త్యాగాలు చేశారని. అట్లానే ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. ఆ ఎలక్షన్ మనం గెలవాలని ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రభుత్వం రావాలని అన్నీ ఎదుర్కొని వాళ్ళు చెయ్యి కలిపి వాళ్ళు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనత ఆ క్యాడర్కి, ఆ లీడర్కే దక్కుతుంది. అట్లానే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు, ఏనాడు మీరు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీరు మీ స్వాతంత్రం కోసం, అదే కాకుండా మీ బిడ్డలు కానీ మీ కుటుంబం కానీ చాలా అనుభవించారు. అవునా కాదా? అవన్నీ పోయి మంచి ప్రజల ప్రభుత్వం రావాలి, మనం సంతోషంగా ఉండాలని మీ ఓటుతో మన కూటమి ప్రభుత్వం అనేది తీసుకొచ్చాము. అట్లానే మన గ్రామంలో కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఒకటే నేను కోరేది, మనందరం ప్రజలు అందరినీ ఒక్కొక్కరిని కలుపుకుని వెళ్ళాలి. ఏ పార్టీ అయినా పర్వాలేదు, చివరికి మన గ్రామం అనేది మిగిలిపోవాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది మీ ధ్యాస అంతా దాని మీద ఉండాలి. అది నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ పండుగ వాతావరణం కానీ ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా మీరు నన్ను ఆహ్వానిస్తున్నారంటే అది మీరు చూపించే గౌరవం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన మీద ఉన్న గౌరవం ఒక సతీమణిగా నాకు దక్కుతాంది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అట్లానే మహిళను చూస్తూ ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అప్పుడు ఆయన డ్వాకిరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. మీకు ఆ మహిళా గ్రూప్ గురించి తెలుసామా? చాలామంది దాంట్లో మెంబర్స్గా ఉండుంటారు. దాంతో మీరు చాలా లబ్ధి పొందుతున్నారా లేదా చెప్పాలి మీరు. అట్లా ఆ ఆలోచనతో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు చెయ్యి జార్చి మీ భర్తని కూడా ఏది అడగకూడదు, మీరు స్వాతంత్రంగా ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతో దూరదృష్టితో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్వాకరా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అట్లానే ఇప్పుడు కూడా ఆయన P4 అనేది తీసుకొచ్చిన పథకం మీరందరూ ఉపయోగించుకొని మీరు ఏదో ఒక గవర్నమెంట్ ఇక్కడికి రావాలి.
లోకేష్ను వైసీపీ నేతలు రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందని సాఫ్ చైర్మన్ రవినాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు యువత నిరుద్యోగులు జగన్కు గుర్తు రాలేదని, అధికారం కోల్పోయిన తర్వాత నిరుద్యోగులు గొంతు కోసే విధంగా ఉద్యోగం సాధించిన వాళ్ల జీవితాలను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యారంగంలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, పెను మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కుటుంబాలను వైసీపీ నేతలు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొనింది. దానికి ప్రధాన కారణం అధికార దాహం. అధికారంలో ఉన్నప్పుడు యువత కానీ నిరుద్యోగులు కానీ చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కనపల్లా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ఓడిపోతానే అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు పనులు. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారంటే నిరుద్యోగుల గొంతు కోసేలాగా ఈరోజు ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసేలాగా. అంటే ఉద్యోగం వస్తే ఆయనకి నచ్చదు, రానోళ్ళని రెచ్చగొట్టాలి, వచ్చిన వాళ్ళని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు. డిఎస్సి మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తున్నామని చెప్పి స్వైర విహారం చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ అభ్యర్థులు కానీ, డిఎస్సి రాసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా బాధితులు కానీ ఎవరు లేరు. అసలు బాధితులే లేరు కదా. ఈరోజు వీళ్ళ తీరు చూస్తున్నప్పుడు మాకు ఒకటి గుర్తొస్తోంది. అంతిమ తీర్పు అని చెప్పి కృష్ణరాజు గారిది పాతకాలంలో ఒక సినిమా ఉండేది. ముందుగా ఆయనే ఏదైతే కృష్ణరాజు గారు ఒక హత్య చేసి ఒక ఆర్టికల్ రాసి, ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఆయన మొత్తం ఆ సినిమా ఉంటుంది. అంతిమంగా ఆయన దొరికిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు కూడా అలానే ఉంది. సమస్య ఉత్పన్నం అవుతే ఏ పార్టీ అయినా స్పందిస్తారు. సమస్య లేకుండా సమస్యను సృష్టించి, సమస్య లేకుండా డిఎస్సి మీద ఎవరు ఆరోపణలు చేయకుండానే, ఎవరు మాట్లాడకపోయినా సంవత్సరం తర్వాత ఆయన మేల్కొని ఒక సమస్యను సృష్టించాడు. ఆ సమస్యను సృష్టించి దాని మీద ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమంకి శ్రీకారం చుట్టారు. ఈరోజు జరుగుతున్నది అదే. రాష్ట్రంలో ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం. నేను జన్జీని కానీ కొత్త తరాన్ని కానీ ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు డిఎస్సి పెట్టింది ఎప్పుడు, నిర్వహించింది ఎప్పుడు, ఉద్యోగాలు వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉద్యమం పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ నాటకాలు ఈరోజు 2 నెలల ముందు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ 2 నెలల ముందు మొదలుపెట్టినప్పుడు ఎవరు కూడా దాని మీద స్పందించకపోయే కొందికి కోర్టుకు వెళ్ళారు. కోర్టు మొటికాయలు వేసింది. అసలు నువ్వు కరెక్ట్గానే వాళ్ళ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా కోర్టు మొటికాయలు వేసింది. క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాడు. ఏమని? ఢిల్లీలో నీటికి సంబంధించి అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఇక్కడ చలిగాచుకోవాలని చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ అసలు డిఎస్సి మీద మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మాట్లాడే అర్హత ఉందా? లాస్ట్ 5 ఏళ్ళలో 2019లో ఏం చెప్పాడు? ఎలక్షన్ ముందు నేను మేనమావంగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా అని చెప్పి ఊరూరా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. రాష్ట్రంలో డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై వెంటనే సిబిఐతో విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ డిఎస్సి పేరుతో జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇప్పటికే దీనిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆధారాలతో సహా మీడియా ముందుకు తీసుకువచ్చిన లోకేష్ సూటిగా సమాధానం చెప్పకుండా సవాల్ పేరుతో మేఘపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు సంబంధించి రావలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, దానితో పాటుగా అర్హత కలిగినటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి 3,000 రూపాయల్ని సుమారు 24 నెలలు కావస్తా ఉంది. ఒక్కొక్కరికి తీసుకుంటే 24 ఇంటూ 3 సుమారుగా 72,000 కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకి విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతి యువకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతగా ఉన్నటువంటి వేలాది మంది యువతీ యువకులు, వారితో పాటుగా ఈ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షకి రాసినటువంటి 3.5 లక్షల మంది, వారికి సంబంధించినటువంటి పరీక్ష రాసినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిజంగా మాకు కూడా ఆశ్చర్యం కలుగుతా ఉంది. కేవలం విద్యార్థి యువజన విభాగాలు పిలుపునిస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏ ప్రాంతంలో చూసినా కూడా పోలీసులు అడ్డంకులు పెట్టాలని, అడుగడుగునా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి జరిగిన ప్రతి జిల్లాలో కూడా వేలాది మంది పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయటం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూసాలు కదలటం ప్రారంభమయ్యాయన్న అంశాన్ని సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. దేశంలో అనేక రాజకీయ పార్టీలు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. పట్టుమని 16,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి కానీ, నిర్వహించిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ అడుగడుగునా కూడా అక్రమాలు చోటు చేసుకున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.